గట్టు చింకీ తయారు చేశారు బ్లాంకెట్ ఫోర్ట్. గట్టు చింకీలకి చలికాలం సెలవులొచ్చాయి. వాళ్ళు రోజులానే బ్యాడ్మింటన్ ఆడటానికి కోర్టుకు వెళ్తుంటారు. కాని అమ్మ హఠాత్తుగా వాళ్ళని ఆపుతుంది. గట్టు చింకీ, ఇవాళ ఇంట్లోనే ఆడుకోండి. బయట బాగా చల్లగా ఉందమ్మా. బయటకు వెళ్తే ఆరోగ్యం పాడవుతుంది. కానీ అమ్మా, కానీ గిని ఏమీ లేదు. ముందు ఇంట్లోకి పదండి. గట్టు ఇంకా చింకీ మొహం మార్చుకొని కూర్చుంటారు. వాళ్ళకి అర్థం కాదు ఏం చెయ్యాలని. అప్పుడే అమ్మ అక్కడికి వచ్చి టీవీ పెడుతుంది. అక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ షో నడుస్తూ ఉంటుంది. గట్టు చింకీ, మీరు టీవీ చూడండి. నేను అప్పటి వరకు నూడిల్స్ చేసుకుని తీసుకుని వస్తాను. వా అమ్మా, ఇవాళ టీవీ ఇంకా నూడిల్స్ ఒకటేసారి మజా వస్తుంది. గట్టు చింకీ మొహం మీద నవ్వు మళ్లీ కనబడుతుంది. వాళ్ళు మజాగా టీవీ చూస్తూ ఉంటారు. పిల్లలు, ఇవాళ మనం చెయ్యబోతున్నాం బ్లాంకెట్ ఫోర్ట్. దానికోసం కావాల్సింది సోఫా, ఇంకా కొన్ని బ్లాంకెట్, ఇంకా కొన్ని పిల్లోస్. వాటిని డెకరేట్ చేయడానికి సాఫ్ట్ టాయ్స్, ఇంకా లైట్స్ కూడా ఉపయోగించవచ్చు. గట్టు చింకీ టీవీ చూడడం మొదలు పెడతారు. అంతే, అంతలో కరెంటు పోతుంది. వాళ్ళ మూడంతా పాడవుతుంది. అమ్మ వాళ్ల కోసం వేడి వేడి నూడిల్స్ తీసుకుని అక్కడికి వచ్చేస్తుంది. గట్టు ఇంకా చింకీ, నూడిల్స్ రెడీగా ఉన్నాయి. లేదమ్మా, నాకు నూడిల్స్ తినాలని లేదు. నాకొద్దు. కానీ ఎందుకు? అమ్మా, మేము అనుకున్నాం టీవీ చూస్తూ నూడిల్స్ ఎంజాయ్ చేయాలని. కానీ మా ప్లాన్ అంతా పాడైంది. ఇప్పుడెలా? అరే, అదేంటి? టీవీకి నూడిల్స్కి సంబంధం ఏంటి? అమ్మా, అది మీకు అర్థం కాదు. గట్టు ఇంకా చింకీ బాధపడుతూ ఒక మూలన కూర్చుంటారు. వాళ్ళు ఆడుకోవడానికి బయటకు వెళ్లలేరు, ఇంట్లో కూర్చొని టీవీ చూడలేరు. అప్పుడే చింకీకి ఒక ఐడియా వస్తుంది. గట్టు, మనం కూడా బ్లాంకెట్ ఫోర్ట్ తయారు చేద్దామా? టీవీలో చూపించిందా? అదే. కానీ దాన్ని మనం ఒంటరిగా చేయలేం. అప్పుడే అమ్మ అక్కడికి వస్తుంది. ఒంటరిగా తయారు చేయాల్సిన పనిలేదు, ఎందుకంటే బ్లాంకెట్ ఫోర్ట్ తయారు చేయడానికి నేను హెల్ప్ చేస్తా. గట్టు, చింకీ ఇంకా అమ్మ బ్లాంకెట్ ఫోర్ట్ రెడీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. మధ్యలో ఒక లైట్ కూడా పెడతారు. అంతలోపు గట్టు దిండ్లు ఇంకా చింకీ బ్లాంకెట్లు తీసుకుని వస్తారు. అమ్మా, ముందు మనం ఈ బ్లాంకెట్ని, ఈ సోఫాని, ఇంకా ల్యాంప్ దగ్గర సెట్ చేయాలి. సరే, మీ ఇద్దరూ ఈ బ్లాంకెట్లని అవతల వైపు పట్టుకోండి. నేనేమో యువతల వైపు పట్టుకుంటా. కాసేపట్లో బ్లాంకెట్ సెట్ అవుతుంది. అది చూసి అందరికీ అనిపిస్తుంది సగం పని అయిపోయిందని. కాసేపటి తర్వాత ఆ బ్లాంకెట్ అంతా ఊడిపోయి సోఫా నుండి బయటకొచ్చేస్తుంది. ఇంకా కేవలం ల్యాంపు మీద మాత్రమే పడి ఉంటుంది. అమ్మా, ఇప్పుడేం చేద్దాం? ఈ బ్లాంకెట్ చాలా బరువుగా ఉందమ్మా. దీనికోసం చాలా బరువైనది ఏదైనా కావాలి. అంత బరువైనదంటే మా స్కూల్ బ్యాగ్ ఉంది అమ్మా. నిజమే. సరే, మీ స్కూల్ బ్యాగ్స్ తీసుకుని రండి. ఇప్పుడు దానితోనే మనం బ్లాంకెట్ నిలిచేలా చేద్దాము. గట్టు ఇంకా చింకీ లోపలికి వెళ్లి స్కూల్ బ్యాగ్ తీసుకుని వస్తారు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి మళ్లీ బ్లాంకెట్ సెట్ చేస్తారు. ఆ బ్లాంకెట్ కింద పడిపోకుండా గట్టు ఇంకా చింకీ దానిమీద స్కూల్ బ్యాగ్ పెడతారు. ఇప్పుడు బ్లాంకెట్ కదలకుండా అలానే ఉంటుంది. మన బ్లాంకెట్ ఫోర్ట్ రెడీ అయింది. గట్టు, ఇప్పుడు మనం దీన్ని డెకరేట్ చేయాలి. మనం దీన్ని దివాళీ లైట్ తో డెకరేట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇది మంచి ఐడియా, కానీ కరెంటు లేదు కదా. ఇప్పుడు దివాళీ లైట్లు ఎలా వెలుగుతాయి? హో, నేను ఆ విషయం మర్చిపోయాను. కంగారు పడకండి పిల్లలు, దీనికోసం నా దగ్గర మంచి సొల్యూషన్ ఉంది. అలా చెప్పి అమ్మ అక్కడ్నుంచి వెళ్తుంది. ఆ తర్వాత తను వచ్చేటప్పుడు 2 బాటిల్స్ కాక్టైల్స్ తీసుకుని వస్తుంది. కాక్టైల్స్ చూసిన వెంటనే గట్టు, చింకీ కళ్ళు మెరిసిపోతూ ఉంటాయి. వావ్, ఈ లైట్స్ చాలా అందంగా ఉన్నాయి. అందంగా ఉంటాయి, పనికొస్తాయి కూడా. ఎందుకంటే ఈ లైట్లు బ్యాటరీతో వెలుగుతాయి. కరెంటున్నా లేకపోయినా ఈ లైట్లు వెలుగుతూనే ఉంటాయి. ఓ వావ్! ఆ తర్వాత గట్టు, చింకీ ఇంకా అమ్మ బ్లాంకెట్ ఫోర్ట్ని డెకరేట్ చేస్తూ ఉంటారు. ముందు అమ్మ అందులో బ్లాంకెట్ పరుస్తుంది. ఆ తర్వాత 2 దిండ్లని పెడుతుంది. ఆ తర్వాత 2 మూలలా కాక్టైల్స్ పెడతారు. నేను వెళ్తున్నాను నా స్పైడర్ మ్యాన్ని తీసుకుని రావడానికి. నేను నా టెడ్డీ బేర్ తీసుకుని వస్తాను. అది ఇక్కడ ఉంచితే చాలా అందంగా కనపడుతుంది. నేను నా స్పైడర్ మ్యాన్ని తీసుకుని వస్తాను. చింకీ త్వరగా వెళ్ళి తన టెడ్డీ బేర్ తీసుకొచ్చి 2 పిల్లోల మధ్యలో పెడుతుంది.
గట్టు కూడా తన స్పైడర్ మ్యాన్ని టెడ్డీ బేర్ పక్కనే పెడతాడు. మమ్మీ, నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు నూడిల్స్ తయారు చేసావు కదా, అవి తీసుకురావా ప్లీజ్? ఆ నూడిల్సా? నేనైతే హరి ఇంకా బంటికిచ్చాను. ఇంట్లో నూడిల్స్ చేయడానికి కూడా నూడిల్స్ లేవు. ఓ నో! అమ్మా, అయితే మీరు మా కోసం పిజ్జా రెడీ చేస్తారా? చాలా రోజులైంది పిజ్జా తిని. చేసేదాన్నే, కానీ ఇంట్లో దానికోసం చీజ్ ఉండాలి కదా. అమ్మా, అయితే మీరు మా కోసం శాండ్విచ్ చేయండి. శాండ్విచ్ చేసేదాన్నే, కానీ ఇంట్లో బ్రెడ్ లేదమ్మా. ఓ నో! నేనొక పని చేస్తాను, మీ ఇద్దరికి రోటీ ఇంకా కర్రీ చేసుకుని తీసుకొస్తాను, సరే? లేదమ్మా, రోటీ ఇంకా కర్రీ వద్దు. మాకు ఏదైనా టేస్టీగా తినాలని ఉంది. గట్టు చింకి మూడు మళ్ళీ పాడవుతుంది. అప్పుడే ఇంటి డోర్ని ఎవరో తడుతుంటారు. మీ నాన్న వచ్చినట్టున్నారా? అమ్మ వెళ్ళి డోర్ తెరుస్తుంది. ఆ తర్వాత అమ్మా నాన్న కలిసి మెల్లిగా నడుస్తూ బ్లాంకెట్ పోర్టు దగ్గరికి వస్తూ ఉంటారు. తినడానికి ఏదైనా ఉంటే చాలా మజా వస్తుంది చింకి. హా గట్టు, నువ్వు సరిగ్గా చెప్పావు. గట్టు ఇంకా చింకి అలా అమాయకంగా మాట్లాడుకుంటూ ఉంటే అమ్మా నాన్న నవ్వుకుంటూ ఉంటారు. సర్ప్రైజ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్! గట్టు చింకి, చూడండి నేను మీకోసం ఏం తీసుకుని వచ్చాను. నాన్న మాటలు విని గట్టు చింకి టక్కున బ్లాంకెట్ పోర్ట్లో నుండి బయటకొస్తారు. నాన్న చేతిలో 2 పెద్ద పెద్ద నూడిల్స్ బాక్సెస్ ఉంటాయి. నూడిల్స్! మీరు మాకోసం నూడిల్స్ తీసుకుని వచ్చారా? హా, అది కూడా మీకు ఎంతో ఇష్టమైన చైనీస్ రెస్టారెంట్లో నుండి. థ్యాంక్ యూ నాన్నా. థ్యాంక్ యూ నాకు కాదు, మీ అమ్మకి చెప్పండి. ఎందుకంటే తనే ఈ నూడిల్స్ తీసుకుని రమ్మని చెప్పింది. థ్యాంక్ యూ మమ్మీ. అయితే చెప్పండి పిల్లలు, మీ బ్లాంకెట్ ఫోర్ట్లో నా కోసం కూడా చోటు ఉందా? హా నానా, మా బ్లాంకెట్ ఫోర్ట్ చాలా పెద్దది తెలుసా? ఇది కదా అద్భుతం. గట్టు చింకి అమ్మా నాన్న నలుగురు నూడిల్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది కూడా బ్లాంకెట్ ఫోర్టులో అందరూ ఎంజాయ్ చేస్తారు. గట్టు చింకి, కుందేలును చూడాలనుకుంటున్నారా? నానా, ఈ బ్లాంకెట్ ఫోర్ట్ లో ప్లేస్ అసలే లేదు, కాబట్టి కుందేలు అస్సలు పట్టదు. అరే చింకి తల్లి, నేను నిజమైన కుందేలు గురించి మాట్లాడటం లేదు. నాన్న లైట్స్ ని ఆఫ్ చేసి తన ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేసి తన చేతులతో కుందేలు షేప్ చేస్తూ ఉంటాడు. వావ్! నాకు ఏనుగు కూడా చేయడం వచ్చు. హాహా, చెయ్యండి నాన్న. తర్వాత నాన్న తన చేతుల్ని అటువైపుగా పంపుతాడు. దానివల్ల నీడలో ఏనుగు కనిపిస్తుంటుంది. తర్వాత నాన్న సింహము, నెమలి ఇంకా మేక నీడని కూడా తన చేతులతో చేస్తాడు. తర్వాత హఠాత్తుగా కరెంట్ వచ్చేస్తుంది. పిల్లలు, కరెంట్ వచ్చేసింది. మీరు టీవీ చూడరా? లేదమ్మా, అసలు మజా ఈ బ్లాంకెట్ ఫోర్ట్ లో ఉంది, టీవీలో కాదు. నేను నా చలికాలం మొత్తం ఈ బ్లాంకెట్ ఫోర్ట్లోనే ఉంటాను. గట్టు మాటలు విని అందరూ నవ్వుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.